ఫ్రెండ్స్, ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి గ్యాస్, ఎసిడిటీ మరియు ఐబిఎస్ వంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమందికి షుగర్ పెరుగుతుంది, కొంతమందికి బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉండదు. నలుగురిలో ముగ్గురు భారతీయుల యొక్క పొట్ట అధికంగా ఉంటుంది. కొంతమందికి చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ నుండి ఉపశమనం లభించట్లేదు. మైగ్రేన్, ఆస్తమా, యూరిక్ యాసిడ్, ఫ్యాటీ లివర్. మీరు ఒకసారి మీ చుట్టుప్రక్క వాళ్ళని చూసుకున్నట్లయితే మీరు కూడా నమ్ముతారు. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పుడు కామన్ అయిపోయాయిగా, అది కూడా చాలా యంగ్ ఏజ్ లోనే. కానీ నేను చెప్పేదాన్ని మీరు మీ రొటీన్ లో చేర్చుకున్నట్లయితే వీటిల్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ చింతించక్కర్లేదు. వాటంతటవే నయమైపోతాయి. ఇన్ఫాక్ట్ మీ శరీరమే స్వయంగా ఆ జబ్బును తగ్గించుకుంటుంది. నమ్మండి, మీ బాడీ యొక్క ప్రతి సెల్లోనూ ఉండే ఇంటెలిజెన్స్ ప్రాణశక్తి ఉంటుందో అది ప్రతిసారి ఇదే పనిలో నిమగ్నమై ఉంటుంది, ఏదో ఒక విధంగా బాడీని హీల్ చేయడం కోసం. బట్ హీలింగ్ ఎందుకు అవ్వదు? ఎందుకంటే ఆ శక్తికి మనం సరిచేసుకునే టైం ఇవ్వట్లేదు కాబట్టి. మ్యాటర్ ఏంటంటే మన బాడీలో ఊర్ధ్వ శక్తి ఒక సమయంలో ఒకటే పని చేయగలదు. ఎలాగైతే మీరు కడుపు నిండా తిన్నాక వెంటనే స్పీడ్ గా రన్నింగ్ చేయండి, దీంతో మీకు గ్యాస్ ఆర్ ఎసిడిటీ రావచ్చు. ఎందుకంటే భోజనం తర్వాత డైజెషన్ కి పెట్టాల్సిన శక్తిని మనం పరిగెట్టేందుకు యూటిలైజ్ చేస్తాం. దీంతో డైజెషన్ కరెక్ట్ గా అవ్వదు. ఈ కారణం వల్లే బాడీ తనను తాను హీల్ చేసుకోలేకపోతుంది. ఈ మధ్య మనం లేవగానే ఏదో ఒకటి తిని త్రాగడంపై ఆసక్తి చూపిస్తాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ మరియు డిన్నర్ లో అయితే మొత్తం పొట్ట అంతా నింపుకొని పడుకుంటాం. దీనివల్లే రాత్రంతా బాడీని హీల్ చేసుకోవాల్సిన ఎనర్జీని ఫుడ్ డైజెషన్ కి డైవర్ట్ చేస్తుంది. ఇదే కనుక డైలీ రొటీన్ అయిపోతే బాడీకి స్వయంగా హీల్ చేసుకునే సమయం అస్సలు దొరకదు. అంతేకాకుండా మనం వింటూ ఉంటాం మీల్ ని స్కిప్ చేస్తే వీక్ అయిపోతావని. ప్రతి 2 గంటలకు ఒకసారి తింటూ ఉండండి అని. మనం కొద్దిగా తింటూ ఉన్నట్లయితే బాడీలో స్టోర్ అయింది యూటిలైజ్ అవుతుంది. ఈ 2 కారణాల వల్లే ఫుడ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లాభాల్లో ఉంటున్నాయి. కానీ మన రోగాలు తగ్గట్లేదు, పెరుగుతూనే వెళుతున్నాయి. కానీ ఫ్రెండ్స్, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతే ఆటోఫేజీ. ఈ ఆటోఫేజీ కోసమే 2016లో జపాన్ లోని ఒక సెల్ బయాలజిస్ట్ కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆటోఫేజీ అంటే శరీరం తనకు తానుగానే జబ్బు చేసిన సెల్స్ ని తినడం మొదలు పెడుతుంది. ఆటోఫేజీ అనేది 2 పదాలతో తయారు చేయబడింది. ఆటో అంటే సెల్ఫ్, ఫేజీ అంటే ఈటింగ్. జపాన్ కి చెందిన నోబెల్ ప్రైజ్ విన్నర్ రీసెర్చ్ లో ఏం తేల్చారంటే ఆటోఫేజీ బాడీలోని ఎనర్జీ, అన్యూజ్డ్ ప్రోటీన్స్, పాడైన సెల్స్, క్యాన్సర్ సెల్స్ మరియు పగిలిపోయిన సెల్ మెంబ్రెయిన్స్ ని రీసైకిల్ చేసి క్రొత్తగా తయారు చేస్తాయని. కానీ ఈ రెనోవేషన్ అండ్ రిపేర్ యొక్క పని ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. పొట్టని ఖాళీగా ఉంచుకోవడానికి అన్నింటికన్నా ఎఫెక్టివ్ టైం రాత్రే. ఊహించుకోండి, సాయంత్రం 7 గంటలకే మీ డిన్నర్ చేసేశారు. బట్ 1 మినిట్, 7 గంటలకు డిన్నర్ ఎలా చేయాలి? నేను ఆఫీస్ నుండి వచ్చేదే రాత్రి 9 గంటలకు. ఇంత త్వరగా తిన్నట్లయితే మళ్ళీ ఆకలి వేస్తుందిగా. హలో, మమ్మీతో ఎవరు మాట్లాడతారు? మా ఇంట్లో ఫుడ్ తయారవడమే 9 గంటలకు అవుతుంది. ఇవేగా మీ కన్సర్న్స్? నేను అర్థం చేసుకోగలను, ఈ క్వశ్చన్స్ కరెక్టే. బట్ ఒక్కసారి 10 నిమిషాలు నా మాట వినండి. చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ఉంచుదాం ఈ వీడియోని. నేను కోరుకుంటున్నాను అట్లీస్ట్ ఒక్కసారి మీరు ఈ వస్తువుని ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా నన్ను అడగచ్చు, ఈ పొట్ట ఎందుకు తగ్గట్లేదు అని. ఏం చెప్పాలి? ఒక మంచి ఎఫెక్టివ్ పద్ధతిని చెప్పాలిగా. నా సలహా ఏంటంటే ఒకే పని చేయండి, రాత్రి డిన్నర్ త్వరగా తినేయండి. కానీ డిన్నరే ఎందుకు త్వరగా తినమని చెప్తుంటారు? ఒక రీజన్ ఏంటంటే మన డైజెస్టివ్ పవర్ సూర్యుడిపై డిపెండ్ అయి ఉంటుంది. సూర్యుడు ఉదయించే కొద్దీ మన బాడీ యొక్క డైజెస్టివ్ క్యాపబిలిటీ కూడా పెరుగుతుంది. మధ్యాహ్నం ఇది బాగా ఎక్కువగా ఉంటుంది, అందుకే ఆ టైంలో ఏం తిన్నా అరుగుతుంది. అదే సూర్యాస్తమయం అవుతున్న కొద్దీ మన జీర్ణశక్తి కూడా తగ్గిపోతుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇది చాలా డల్ అయిపోతుంది. అందుకే మనం ఏం తిన్నా కూడా దాన్ని అరిగించుకోవడానికి బాడీకి ఎక్స్ట్రా టైం పడుతుంది. మనం ఏం చేస్తాం? రాత్రి 9 గంటలకు కడుపు నిండా తినేసి పడుకుంటాం. ఇలా చేయడం వల్ల ఫుడ్ డైజెస్ట్ అవ్వదు, కుళ్ళిపోతుంది. కుళ్ళితే డిసీజెస్ వస్తాయి, పొట్ట వస్తుంది. ఫ్రెండ్స్, ఇదేదో సూడో సైన్స్ కాదు. ఈనాటి మోడర్న్ స్టడీస్ కూడా దీన్ని నమ్ముతున్నాయి. 2020లో ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ జరిగింది. కొంతమందిని 2 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. 2 గ్రూప్స్ కి ఎగ్జాక్ట్లీ సేమ్ మెనూ సర్వ్ చేశారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఒక గ్రూప్ కి నైట్ 8 గంటలకు మరియు మరొక గ్రూప్ కి సాయంత్రం 6 గంటలకు డిన్నర్ ని ప్రొవైడ్ చేస్తారు. 2 గ్రూప్ల వాళ్ళు రాత్రి 11 గంటలకు పడుకునేవారు. రిజల్ట్ ఏం వచ్చింది? ఏ గ్రూప్ అయితే సాయంత్రం 6 గంటలకు ఫుడ్ తిన్నారో, ఆఫ్ కోర్స్ సేమ్ ఫుడ్, సేమ్ క్యాలరీస్ అండ్ సేమ్ టైం స్లీప్ అయినప్పటికీ వాళ్ళ పొట్ట 10% అధికంగా తగ్గిందట. అంటే ఎవరైనా 100 kgs బరువు ఉన్నట్లయితే 10 kgs ఎక్కువ వెయిట్ లాస్ అవుతారు వెన్ కంపేర్ టు లేట్ డిన్నర్ టైం.
వాళ్ళు వెయిట్ లాస్ డైట్ పై ఉన్నా కూడా అంతే. కొంతమంది అంటుంటారు క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్ పై శ్రద్ధ పెట్టుకోండి ఫ్యాట్ లాస్ కోసమని. వాళ్లకు చెప్పండి ఆ క్యాలరీస్ ఎక్కడి నుండి వస్తున్నాయనేది ఇంపార్టెంట్ అని. ఆ క్యాలరీస్ ఏ టైంలో తింటున్నాం అనే దాని ఇంపాక్ట్ మన బాడీ వాటిని యూటిలైజ్ చేసుకోగలదా లేదా అనేది డిపెండ్ అవుతుంది. ఈ స్టడీ యొక్క కన్క్లూజన్ ఏంటంటే ఇఫ్ యూ ఈట్ అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ యువర్ బాడీస్ నార్మల్ సర్కాడియన్ రిథమ్ యూ డోంట్ మెటబలైజ్ గ్లూకోజ్ ద సేమ్ వే. ఆయుర్వేదం ఇదే చెప్తుంది. సూర్యాస్తమయం తర్వాత మనం ఏం తింటామో అది మన బాడీ సరిగ్గా అరిగించుకోలేదు అని. అందుకే డిన్నర్ త్వరగా తినడమే బాగా బెటర్. బాలీవుడ్ ఫిట్నెస్ ఐకాన్ అక్షయ్ కుమార్ మాటలు వినండి. बहुत साधारण सी चीज़ है जो मैं हमेशा कहता हूँ, एक अच्छे हेल्थ के लिए ज़िंदगी में एक छोटी सी चीज़ आप लोग फॉलो कर लें. आई एम श्योर कि कई लोग करते होंगे. 6:30 बजे के बाद खाना ना खाएं. सबसे बड़ी बात है, मैं आपको बता रहा हूँ, इससे डायबिटीज़ हो या कोई भी किस्म की हाइपरटेंशन हो या कोई भी हार्ट अटैक हो, मतलब जितनी मर्जी डिजीज़ ले आओ, एक 6:30 बजे के बाद ना खाने से आप ये सारे डिजीज को दूर भगा देते हैं. అక్షయ్ కుమార్ ఎలాంటి ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నా సరే ఇది ఆయన ఇచ్చే జెన్యూన్ అడ్వైస్. మరియు ఈ టాపిక్ పై చాలా సార్లు ప్రస్తావించారు కూడా. కానీ దీన్ని ఈజీ అండ్ ప్రాక్టికల్ గా ఎలా చేయాలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా దీని బెనిఫిట్స్ కోసం మాట్లాడుకుందాం. దాంతో మోటివేషన్ లభిస్తుంది. ఊహించుకోండి మనం 7 గంటలకు డిన్నర్ చేసేసాం. ఆహారం తిన్న 2 గంటల పాటు బాడీ యొక్క ఎనర్జీ డైజెషన్ వైపు మళ్ళుతుంది. 11 గంటల కల్లా మీ ఫుడ్ పొట్ట నుండి కిందికి దిగిపోతుంది మరియు పొట్ట ఖాళీ అయిపోతుంది. ఇక అప్పుడే ఆటోఫేజీ ట్రిగర్ అవుతుంది. మీరు రాత్రంతా పడుకునే ఉన్నప్పటికీ మీ బాడీలోని ప్రతి సెల్ కూడా తమను తాము రిపేర్ చేసుకుంటాయి. శరీరం యొక్క డర్ట్ కరెక్ట్ గా ఆటోఫేజీలోనే క్లీన్ అవుతుంది. బాడీ యొక్క ఇంటెలిజెన్స్ ప్రతి ఆర్గన్ లోని వీక్ సెల్స్ ని అంతమొందించి రిపేర్ చేసుకుంటాయి. ఎలాంటి మెడిసిన్స్ వాడినా ఫలితం లేని వాళ్ళు కూడా ఆటోఫేజీ స్టేట్ లోకి చేరుకుంటారు. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే ది బెస్ట్ డాక్టర్ మీ బాడీలోనే ఉంది. ఈ డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేయాలంటే మీరు మీ పొట్టను ఎంప్టీగా ఉంచుకోవాలి. ఆకలి కడుపు మరియు ఖాళీ కడుపులోనూ డిఫరెన్స్ ఉంటుంది. రీసెంట్లీ ఒక స్టడీ జరిగింది. అందులో డయాబెటిక్ పేషెంట్స్ ని 2 గ్రూప్స్ గా సెపరేట్ చేశారు. ఆ 2 గ్రూప్స్ కి సేమ్ ఫుడ్ ని అందించారు. కానీ ఫస్ట్ గ్రూప్ లోని వాళ్ళు త్వరగా తినేసి లేట్ గా బ్రేక్ఫాస్ట్ చేసేవారు. అంటే డిన్నర్ మరియు బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. గ్రూప్ 2 వాళ్ళు రాత్రి లేట్ గా తిని ఉదయం త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేవారు. 3 నెలల పాటు గ్రూప్ 1 వాళ్ళ యొక్క డయాబెటీస్ 47% రెడ్యూస్ అయిందట. అదే మరో ప్రక్క గ్రూప్ 2 లో ఓన్లీ 2% ఇంక్రీజ్ అయిందంతే. అంటే త్వరగా డిన్నర్ ని చేయడం వల్ల డయాబెటీస్ 23 రెట్లు స్పీడ్ గా తగ్గుతుంది. డయాబెటీస్ ఒకటేంటి, బాడీకి ఆటోఫేజీకి ఛాన్స్ దొరుకుతుంది. రాత్రి నిద్ర బాగా పడుతుంది. హార్ట్ అటాక్ రిస్క్ తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది. జీర్ణశక్తి ఇంక్రీజ్ అవుతుంది. ఫ్యాటీ లివర్ రివర్స్ అవుతుంది. ఇక తర్వాత రోజు మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. ఒకసారి మనోజ్ బాజ్పేయి గారి ఈ వీడియో చూడండి. 13-14 साल हो गए. आई रियलाइज कि यार मेरे ग्रैंडफादर बहुत दुबले पतले थे और बहुत ही फिट रहते थे हमेशा. तो आई सेड लेट मी फॉलो व्हाट ही यूज्ड टू ईट. तो वो शुरू जब मैंने किया देन मेरा वज़न जो है वो कंट्रोल होना शुरू हुआ. मैं काफ़ी एनर्जेटिक भी फील कर रहा था और काफ़ी हेल्दी फील करना शुरू कर दिया. देन दैट वाज द टाइम आई डिसाइडेड दैट आई विल स्टिक विद दिस. देन उसमें ट्विकिंग ये की मैंने. फिर फास्टिंग करीब 12 घंटे का 14 घंटे का करना शुरू कर दिया. रात का डिनर मैंने धीरे धीरे हटाना शुरू किया क्योंकि एक डॉक्टर ने कहा कि जल्दी खा लो नहीं तो वो खाना आपके पेट में पड़ा रहता है. है ना? हाँ जी. तो वो जो पूरा विजुअल था कि खाना पेट में पड़ा रहता है तो उससे मुझे थोड़ा डर लगा. Stop eating my dinner completely. ఈ విషయంలో అనుష్క శర్మ ఏమంటున్నారో వినండి. I eat early dinner and I think it's doing wonders to my health. By 5:36 dinner's done. But I feel like I rest better, I sleep better, all my sleep issues are gone. I wake up fresher, I have more energy, I think clearer. I would attribute that to eating early because that's the only change really that I've made in my life. ఫ్రెండ్స్, దీన్ని ఈ మధ్య ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటున్నారు. కానీ మన భారతీయులు ఎప్పటి నుండో దీన్ని ఫాలో చేస్తూ వస్తున్నారు. భారతీయ రైతులు ఇప్పుడు కూడా సూర్యాస్తమయానికి ముందే ఆహారం తినేసి ఉదయం సూర్యోదయం తర్వాతే ఫుడ్ తింటారు. 14-16 గంటలు ఫాస్ట్ కూడా ఉంటుంది. ఇందులో 7-8 గంటలు నిద్రలోనే పోతాయి. సో ఇదేదో న్యూ ట్రెండ్ కాదు, మన పురాతన పద్ధతి. అందుకే మనం దీన్ని పాటించడం కూడా ఈజీనే. ఇప్పుడు అర్థమైందిగా త్వరగా డిన్నర్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కోసం. బట్ ఎలా చేయాలి? నేను ఇన్స్టాగ్రామ్ లో మిమ్మల్ని అడిగినప్పుడు ఎంతమందికి అనిపిస్తుంది సాయంత్రం 7 గంటలకు డిన్నర్ చేయడం అనేది వాళ్ళకి పాసిబుల్ అని. అది 50% ఓట్స్ లభించాయి. ఎందుకు ఆ 50% మందికి అనిపిస్తుంది సాయంత్రం త్వరగా తినడం కష్టమని?
నాకు 3 మేజర్ రీజన్స్ తెలుసు. మూడింటి గురించి మాట్లాడుకుందాం. ట్రై చేద్దాం మనం వీటిని ఓవర్కమ్ చేయడానికి. అన్నింటికన్నా ఫస్ట్ రీజన్ ఏంటంటే మనం రాత్రి 7 గంటలకు తిన్నట్లయితే రాత్రి మళ్ళీ ఆకలి వేయదా అని. ఎస్, ఇది నిజమే. మొదటి 4-5 రోజులు లేదా వారం తప్పక ప్రాబ్లం రావచ్చు, కానీ బాడీ స్వయంగా అడాప్ట్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్, ఆకలి సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఆహారం లభించకపోయినట్లయితే పెరుగుతూ ఉండదు. దీనిపై రీసెర్చ్ కూడా చేశారు. సైంటిస్ట్ ఏం చెప్పారంటే హంగర్ అనేది సముద్ర కెరటాల లాంటిదని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ 9కి బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు ఉన్నట్లయితే ప్రతిరోజు ఉదయం 9 గంటలకే మీకు ఆకలి వేస్తుంది. ఆ టైంలో ఎలా అనిపిస్తుందంటే తినకుండా ఉండలేమని. కానీ థింక్ చేయండి, సడన్ గా బాస్ కాల్ వచ్చి మీరు ఫుడ్ తినకుండానే ఆఫీస్లో ఒక మీటింగ్ కి అటెండ్ అవ్వాలి అంటే మీరు అటెండ్ అయ్యాక మీటింగ్ లో బిజీ అయిపోయి 2 గంటల తర్వాత 11 గంటలకు ఫ్రీ అయ్యారు. అప్పుడు మీకు 9 గంటలకు వేస్తున్నటువంటి ఆకలి 11 గంటలకు అస్సలు వేయదు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది డైరెక్ట్ లంచే తినేద్దామని. రిలేటబుల్ గా ఉందిగా. ఇక్కడ ఏం జరిగింది? ఆకలి యొక్క కెరటం ఉదయం 9 గంటలకు వచ్చింది, బట్ మీరు ఆహారం ఇవ్వకపోవడం వల్ల అది వెళ్లిపోయింది. ఇక మళ్ళీ లంచ్ టైంలో మళ్ళీ ఈ కెరటం వస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుందిగా రాత్రి ఆకలి వేస్తూ ఉంటుంది, బట్ ఏమీ తినకుండా పడుకునిపోయారు. ఉదయాన్నే లేచాక చూస్తే అసలు ఆకలి అనేదే వేయట్లేదుగా. సో యాక్చువల్లీ అది రియల్ ఆకలి కాదు, అది కేవలం మనం ఆ టైంకి తినడం అలవాటు చేసుకున్నాంగా, అందుకే ఆకలి వేస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే బయట నుండి ఆహారాన్ని ఇవ్వమో అప్పుడే బాడీ లోపల నుండి ఫ్యాట్ ని యూటిలైజ్ చేసుకుంటుంది. ఒక వారం కష్టంగా ఉంటుంది, బట్ మన బాడీ ఈ కొత్త రొటీన్ కి అలవాటు పడుతుంది. ఒకవేళ ఒక వారం కంట్రోల్ చేసుకున్నట్లయితే మీరు 7 గంటలకు డిన్నర్ చేయడం అనేది 9 గంటలకు డిన్నర్ చేయడం లాగానే నార్మల్ అయిపోతుంది. దీనికోసం మనోజ్ బాజ్పేయి గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. थोड़ा तो टाइम लगा होगा ना ट्रांजिशन करते हुए आपको? एक हफ्ता बहुत मुश्किल हुई थी. मैं क्या करता था, कोई हेल्दी बिस्किट खाता था. जैसे बहुत भूख लग रही है हाँ जी. तो 2 बिस्किट खा लेता था मैं, और पानी बहुत सारा पीता था. बिकॉज जो हंगर पैंग्स हैं रात शाम के, हाँ जी. वो बहुत ही भयानक तरीके से आते थे, क्योंकि डिनर की आदत हमने डाली थी और डिनर हम बहुत खाते थे, और लेट खाना एक लाइफस्टाइल होती है ना, आपकी बन जाती है. ఎప్పుడైతే 7 గంటలకు డిన్నర్ చేశామో మళ్ళీ 9 గంటలకు ఆకలి వేస్తుందిగా. అందుకే నేను సజెస్ట్ చేస్తాను, మీరు వాటర్ ని త్రాగండి. కేవలం నీటితో సాటిస్ఫై అవ్వలేకపోయినట్లయితే వాటర్ లో ఈ 3 పదార్థాలు యాడ్ చేసుకోండి: నిమ్మరసం, తేనె మరియు సైంధవ లవణాన్ని. వీటిని త్రాగడం వల్ల మీ బాడీలో తగిన ఎలక్ట్రోలైట్స్ కంప్లీట్ అవుతాయి మరియు ఆకలి అంతమొందుతుంది. ఒకవేళ మీరు రాత్రి చాలాసేపు మెలకువగా ఉండగా ఆకలి వేస్తున్నట్లయితే 1/2 to 1 గ్లాస్ పాలను త్రాగండి. ఆయుర్వేదం ప్రకారం రాత్రి పాలను త్రాగవచ్చు. పాల వల్ల పొట్ట నిండిపోయి నిద్ర బాగా పడుతుంది మరియు ఉదయాన్నే పొట్ట కూడా బాగా క్లీన్ అవుతుంది. ప్రజల్లో ఉండే రెండవ కన్సర్న్ ఏంటంటే మాకు ఆఫీస్ రాత్రి 8 గంటలకు అవుతుంది, సో డిన్నర్ 7 గంటలకు ఎలా చేయాలని. ఇది ఒక జెన్యూన్ ప్రాబ్లం. దీనికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు సాయంత్రం 5-6 గంటలకు ఆఫీస్ లో స్నాక్స్ అవి తింటారుగా, అప్పుడే చక్కగా కడుపు నిండా తినేయండి. ప్రిపేర్ చేయండి ప్రోటీన్ రిచ్ మీల్ తినడానికి. లైక్ పన్నీర్ రోల్, పన్నీర్ బుర్జీతో పాటు రోటీ, శనగలు రైస్, పప్పన్నం. కావాలంటే ఇంటి నుండే ప్యాక్ చేసుకుని తీసుకువెళ్ళండి. ఈ రోజుల్లో ఆఫీసుల్లో ఫ్రిడ్జ్ మరియు వేడి చేసుకోవడానికి ఓవెన్స్ కూడా ఉంటున్నాయి. ఒకవేళ లేకపోతే ఆఫీస్లో ఫుడ్ తినండి. బేసికల్లీ సాయంత్రం 5 గంటలకు తినే మీల్ నే మీరు మీ డిన్నర్ అనుకోవాలి. ఇక రాత్రి 8 గంటలకు రిటర్న్ వచ్చాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న సేమ్ పని చేయవచ్చు. ఫస్ట్ వాటర్ లో నిమ్మరసం, తేనె మరియు సైంధవ లవణాన్ని యాడ్ చేసుకుని త్రాగేయండి. ఇంకా ఆకలి వేసినట్లయితే పాలను త్రాగండి. ఎవరైతే ఆఫీస్ నుండి లేట్ గా వస్తూ ఉంటారో వాళ్ళకి ఇదే మోస్ట్ ప్రాక్టికల్ ఆప్షన్ అవ్వచ్చు. ఇక 3వ ప్రాబ్లం, ఎక్కువగా ప్రజలు చెప్పేది ఏంటంటే మేము త్వరగా తినడానికి రెడీ, కానీ ఇంట్లో ఫుడ్ కుకింగే 8:30-9 గంటలకు అవుతుంది. మన ఇళ్లలో ఈ మధ్య ఫుడ్ లేట్ గా తయారవుతుంది, ఎందుకంటే ప్రజలు మర్చిపోయారు డిన్నర్ త్వరగా తినడం వల్ల వచ్చే ఉపయోగాలను. ఈ ఒక్క పద్ధతిని పాటించినట్లయితే ప్రతి ఒక్క జబ్బు నుండి తప్పించుకోవచ్చు. ఇమాజిన్, ఒక ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా, ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ ఉన్నా, ఎవరికైనా అసిడిటీ ఉన్నా, ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉన్నా, వీళ్ళందరూ కలిసి డిన్నర్ ని త్వరగా తినడం మొదలు పెట్టినట్లయితే అందరికీ ప్రయోజనం లభిస్తుంది. సో నాకు అనిపిస్తుంది ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడం అంత కష్టం కాకపోవచ్చని. కేవలం అవేర్నెస్ లోపం అంతే. మీరు ఈ వీడియోని వాళ్ళకు చూపించండి, దెన్ మేబీ వాళ్ళు కన్విన్స్ అవ్వచ్చు. అప్పటికీ కూడా ఏదైనా కారణం చేత ఇది పాసిబుల్ కాకపోయినట్లయితే ఒక లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు మోడర్న్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ని ఫాలో అవ్వచ్చు. దాని ప్రకారం డిన్నర్ ని 9 గంటలకు తిన్నట్లయితే తర్వాత 16 గంటల పాటు ఏమీ తినకుండా డైరెక్ట్ గా లంచ్ 1 గంటకు చేసేయండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంలో సొరకాయ జ్యూస్, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు మరియు సాలెడ్ వంటివి తినవచ్చు. సో ఫ్రెండ్స్, టోటల్ గా మ్యాటర్ ఏంటంటే మన బాడీ యొక్క శక్తి ఎల్లప్పుడూ డైజెషన్ కే ఉంటుంది.
ఇమాజిన్ మిమ్మల్ని 365 రోజులు ఆఫీస్కి రమ్మంటే ఒక్క రోజు సెలవు లేకపోయినట్లయితే మీరు ఎఫిషియెంట్లీ వర్క్ చేయగలుగుతారా? సేమ్ మన పొట్టది కూడా సేమ్ కండిషన్. అందుకే ప్రతిరోజు పొట్టకి 12, 14, 16 గంటల పాటు ఎంత వీలైతే అంతగా రెస్ట్ ని ఇవ్వడం స్టార్ట్ చేయండి. మీరే గమనిస్తారు కేవలం ఒక్క నియమం వలన మీ రోగాలు తగ్గడం మొదలు పెడతాయి. నేను కూడా ఒక టైంలో బాడీ కోసమని రోజుకి 6 మీల్స్ తీసుకునేవాడిని. బట్ ఇప్పుడు నేను 2 ప్రాపర్ మీల్స్ ని తింటాను. ఉదయం 10, 11 గంటలకు మరియు సాయంత్రం 5, 6 గంటలకు. నేను నా ఎక్స్పీరియన్స్ తో కూడా చెప్పగలను, మన బాడీ చాలా ఫ్లెక్సిబుల్. దీన్ని ఎలా కావాలో అలాగే మలుచుకోవచ్చు. కేవలం ఫస్ట్ వీక్ ప్రాబ్లం గా ఉంటుంది, తర్వాత మీరే అంటారు ఇది బెస్ట్ డిసిషన్ అని. నాకు తెలిసిన వాళ్ళందరూ సాయంత్రం త్వరగా తినడం వల్ల బెనిఫిట్స్ ని పొందారు. దీనివల్ల ఎవరు వీక్ అయిపోరు. బట్ మీరు మునుపటి కంటే ఫిజికల్లీ ఎక్కువగా ఎనర్జెటిక్ గా ఉంటారు మరియు మెంటల్లీ కూడా మీకు ఎక్కువ ఐడియాస్ వస్తాయి. సో ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ సెక్షన్ లో తప్పక షేర్ చేయండి. దాంతో మిగిలిన వాళ్లకు కూడా మీ నుండి మోటివేషన్ లభిస్తుంది. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.